సో హృదయము అన్నింటికంటే మోసకరమైనది. ది హార్ట్ ఈస్ డిసిట్ఫుల్ అబోవ్ ఆల్ థింగ్స్ పార్ట్ 2. సో చెప్పాడు నిన్న పార్ట్ 1లో. సో ఎవరైనా మిస్ అయితే చూసుకోవచ్చు పార్ట్ 1లో. సో దేవుడు బయలుపరిచాడు, కోపము, ద్వేషము, క్రోధము ఇవన్నీ హృదయంలోంచే పుడతాయి. వ్యభిచారము, నరహత్య ఇవన్నీ హృదయం పుడతాయి. చేతులు కడుక్కోకుండా నువ్వు తిన్నంత మాత్రాన నువ్వు అపవిత్రుడవు కాదు. సో నువ్వు నీ శరీరంలో ఈ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు నువ్వు అపవిత్రుడవు అవుతావు అని దేవుడు చెప్పడం జరిగింది. అండ్ హృదయం అన్నింటికంటే మోసకరమైనది. ఎందుకు మోసకరమైనది? మనల్ని ఆ కక్ష సాధించేలాగా, మనల్ని ఆ అసూయ పడేలాగా, మనకు ఆ గుణాలను తయారు చేసేది మన హృదయము మాత్రమే. సో దాన్ని ఎంత పరిశుద్ధంగా ఉంచుకుంటే అంత మంచిది. ఎంతగా ఆలోచించకుండా కామ్ డౌన్గా ఉంటే అంత మంచిది మనకే. ఎందుకంటే ఒక మనిషి దొంగతనం చేయాలంటే ఆ ఆలోచన హృదయం నుంచే పుడుతుంది. వ్యభిచారం చేయాలంటే హృదయం నుంచే పుడుతుంది. ఒక మంచి చెడు మాట పలకాలంటే అది హృదయంలో నుంచే పుడుతుంది. ఒక చెడు చేయాలన్నా, కీడు చేయాలన్నా ఆ ఆలోచన ఫస్ట్ స్టార్ట్ అయ్యేది హృదయం నుంచే. అందుకే ఆ హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది అని చెప్పాడు దేవుడు. వ్యాధి మనం బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, క్యాన్సర్ వీటికి క్యూరబుల్ ఉన్నాయి. ఇదే వ్యాధి అనుకుంటాం, కానీ మన లోపల అసూయ అది కూడా వ్యాధి లాంటిదే. మన లోపల ద్వేషము, పగపట్టడము, ప్రతీకారం తీర్చడం, కక్ష సాధించడము, దుర్బుద్ధి, దురాశ, దురాలోచనలు ఇవన్నీ కూడా వ్యాధి లాంటిదే. వీటన్నిటికీ మెడిసిన్ లేదు, కానీ వీటిని ఎక్కడ కూడా మనం అనలైజ్ చేయలేము, ఎక్కడ రిపోర్ట్ కూడా తీసుకోలేము. సో ఇవన్నీ మన ఇన్బిల్డ్గానే ఉంటాయి. సో ప్రార్థించుకొని వీటన్నిటిని జయించాలి. సో మన హృదయమే మనల్ని మోసపరిచేలాగా చేస్తుంది. మన హృదయమే మన అందరినీ కూడా రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంటా ఉంటుంది. అందుకే మనము వాక్యము చదువుకొని ఆ వాక్యానికి స్టిక్ అయి ఉన్నప్పుడు, మన హృదయంలో ఒక వాక్యాన్ని మెడిటేట్ చేసినప్పుడు మనం వీటన్నిటి నుంచి తప్పించుకోవచ్చు. సో ఒక మనిషి బాగుపడుతున్నాడంటే అసూయ రావద్దు. సో అది ఖండించాలి అక్కడనే. మనము ఎవరు బాగుపడుతుంటే నాకు అసూయ వస్తుంది, ఆ అసూయను తీసివే ప్రభు అని ప్రార్థించాలి. ఎంటర్టైన్ చేయొద్దు వాటన్నిటిని. లేకపోతే కోపం వస్తుంటుంది, పగ పెరుగుతుంటా ఉంటుంది, హేట్రేడ్, బాగా విపరీతమైన చెడు హేట్రేడ్ ఇవన్నీ పెరుగుతుంటా ఉంటాయి మన శరీరంలో మనకు తెలియకుండానే. సో వీటన్నిటి గురించి ప్రార్థించుకోవాలి. సో ఎండ్ ఆఫ్ ది డే దేవుణ్ణి ఏం అడగాలి? మనము శుద్ధ హృదయం ఇవ్వు ప్రభు అని అడగాలి. పొల్యూట్ అయిన హృదయం కావచ్చు, లేకపోతే బాగా బలహీనపడిన, లేకపోతే కరప్ట్ అయిన హృదయం కావచ్చు. ఇలాంటిది ఏమన్నా కూడా మనము తీసివేయమని అడగాలి దేవుణ్ణి. ఎందుకంటే శుద్ధ హృదయులు మాత్రమే దేవుణ్ణి చూడగలుగుతారు. శుద్ధ హృదయులు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. శుద్ధ హృదయులు మాత్రమే పరలోక రాజ్యంలో నివాసము చేస్తారు. మన ధనము పరలోక రాజ్యాన్ని చూడలేదు. మన పరువు, ప్రతిష్ట, మన గౌరవం, మన అధికారము, మన కారు, మన బంగ్లాలు ఇవేవి కూడా మనల్ని పరలోక రాజ్యానికి నడిపించలేవు. ఓన్లీ మన శుద్ధ హృదయం మాత్రమే పరలోకానికి నడిపించగలుగుతుంది. సో ఆ హృదయం ఎలా రావాలి అంటే యేసయ్య హృదయం లాగా, దేవుడి యొక్క హృదయం ఎలా ఉంటుందో మన హృదయం అలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దావీదు అలాగే నడిచాడు. దేవుడే అని టెస్టిమోనీ చెప్పాడు. దావీదు, నువ్వు నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడవు, నా ఆలోచనానుసారుడవు, నా పద్ధతి, నా ప్రకారంగా నడిచిన వాడవు అని దేవుడే సాక్ష్యం చెప్పాడు. సో ఇది కష్టమైన పనే. ఈ లోకంలో ఉంటున్నాము. సో అందరం మనం ఉన్నట్టు ఉండము. సో ఆపోజిట్ వాళ్ళు కూడా మనలాగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడే అందరికీ ప్రాబ్లం వచ్చేది. సో మనం నీతిగానే ఉంటాము, పక్కవాడు మనల్ని నీతి తప్పేలాగా చేస్తుంటా అంటారు. మనము కోపం తెచ్చుకోకుండా ఉంటాము, కానీ పక్కవాడు కోపం వచ్చేలాగా చేస్తుంటా అంటారు. సో వీటన్నిటిని మనము ఓపికతో హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఇదే మనల్ని రాంగ్ గైడెన్స్ చేస్తుంది. కాబట్టి అలా రాంగ్ గైడెన్స్ చేయకుండా ఏం చేస్తే మనము ఆ మోసకరమైన హృదయం నుంచి మనం తప్పించుకోగలుగుతాం. ఇప్పుడు అర్థమైందా? ఈ లోకంలో ది బెస్ట్ ఫ్రెండ్ అంటే మనమే, ది ఫస్ట్ ఎనిమీ అంటే కూడా మనమే. సో ఎవరో కాదు మనల్ని నాశనం చేసేది. మన లోపల పుట్టే ఈ దురాలోచనలు, దుర్బుద్ధి, దురాశలు ఇవే మనిషిని నాశనం చేస్తుంటాయి. ఒక మనిషి అత్యాశతో ఉన్నాడు అనుకోండి, అసంతృప్తితో ఉన్నాడు అనుకోండి, అది పెద్ద రోగం. అది మనిషి సుఖంగా ఉండలేడు. తిన్నా సుఖంగా ఉండలేడు, త్రాగినా సుఖంగా ఉండలేడు, డబ్బు సంపాదించినా సుఖంగా ఉండలేడు, ఉన్నా సుఖంగా ఉండడు, లేకపోయినా సుఖంగా ఉండడు. దేనివల్ల? అత్యాశ వల్ల, అసంతృప్తి వల్ల. సో ఇవన్నీ మనిషి లోపల నుంచి పుడుతున్న ఆలోచనలు, మనిషి లోపల నుంచి పుడుతున్న క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ కూడా. సో వాటిని మనము హ్యాండిల్ చేసుకుంటూ రావాలి, ప్రేయర్ చేసుకొని హ్యాండిల్ చేసుకుంటూ రావాలి. సో ప్రతిరోజు కూడా లార్డ్ క్లీన్ మై హార్ట్, క్లీన్ మై థాట్, క్లీన్ మై మైండ్, క్లీన్ మై బాడీ, క్లీన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అని ప్రార్థించుకోవాలి. పరిశుద్ధ హృదయాన్ని దయచేయండి అని ప్రార్థించుకోవాలి.
చూద్దాము. సామెతలు 4:20 నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములను నీ చెవియొగ్గుము. సో దేవుడు ఏమంటున్నాడు? అలాంటి హృదయాన్ని నుంచి నువ్వు డెలివరెన్స్ కావాలంటే నా మాటలు వినాలి అంటున్నాడు. సో నా మాటలను ఆలకించమంటున్నాడు, నా వాక్యాలన్నింటికి నీ విను అంటున్నాడు. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమును వాటిని భద్రము చేసుకొనుము. చూసారా, హృదయమందు వాటిని భద్రం చేసుకోమంటున్నాడు. సో ఇప్పుడు మన హృదయంలో ఏవి భద్రమై ఉన్నాయి? కోపము, ద్వేషము, లోకాశ, నరహత్య, లేకపోతే దుర్బుద్ధి, దురాలోచనలు, ఇవన్నీ కూడా మన హృదయంలో భద్రమై ఉన్నాయి. సో అందుకే నువ్వు వాక్యం విన్నప్పుడు నీ హృదయము డెలివరెన్స్ అవుతుంది అంటాడు దేవుడు. నువ్వు వాక్యం వింటున్నప్పుడు ఆ హృదయంలో ఉన్న చెడు అంతా వెళ్ళిపోతుంది. సో వాక్యం ఎప్పుడైనా రెండంచుల ఖడ్గం లాంటిది. ఎప్పుడు ఏ హృదయాన్ని గుచ్చుతుందో తెలియదు వాక్యము ఏ మనసుని గుచ్చుకుంటుందో తెలియదు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటుంటే మన మనసుకి డెలివరెన్స్ వస్తుంది. అందుకే ఒక వాక్యాన్ని తీసుకొని వాటిని భద్రం చేసుకున్న నీ హృదయమందు, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకోనుము. చూసారా, వాక్యాలు తీసుకొని హృదయంలో మెడిటేట్ చేయాలి. చెప్తున్నా కదా, మెడిటేట్ చేయడం వల్ల ఈ కోపం అనేది తగ్గుతుంది. మెడిటేట్ చేయడం వల్ల వాక్యం తీసుకొని అసూయ తగ్గుతుంది. డెలివరెన్స్, అపవాది మన హృదయానికి కట్టేశాడు, బంధకాలు కట్టేశాడు, అసూయ పడేలాగా అండ్ కోపం వచ్చేలాగా, ద్వేషం పెంచుకునేలాగా, కక్ష సాధించేలాగా అండ్ దుర్బుద్ధి, దురాశలు పెంచి మన అపవాది మన అందరినీ కూడా ట్రాప్ చేశాడు, మన హృదయాన్ని కంట్రోల్కి చేసుకున్నాడు. సో ఎప్పుడైతే నీ వాక్యము లోపల పెట్టుకుంటావో అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, యేసు రక్తమే జయము జయము, అయ్యా యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్, ఇలా నీ హృదయంలో ఎప్పుడు ఏదో ఒక వాక్యము రిపీట్ అవుతున్నది అనుకోండి. సో కోపము, ఆ పగ, ఆ ప్రతీకారము మన హృదయంలో ఆలోచనలో నుంచి దూరం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం మెడిటేట్ చేస్తుంటాం, సడన్గా మనం బయటికి వెళ్తున్నాం, లేకపోతే ఏదైనా పని చేసుకుంటున్నాం, సడన్గా ఒకరి మీద కోపం వస్తుంటుంది, లేకపోతే ఒకరి మీద పగబడుతుంటా ఉంటుంది, లేకపోతే సడన్గా ఏదో ఒక దురాశ కలుగుతుంటుంది మన ఆలోచనలో. ఇమ్మీడియట్గా థ్యాంక్ యూ జీసస్, లేకపోతే యేసు రక్తమే జయము జయము, యేసు రక్తమే జయము జయము, ఏసయ్య. సో ఇలా ఒక వాక్యాన్ని తీసుకొని నువ్వు మనసులో భద్రం చేసుకున్నావు అనుకో, అలా మెడిటేట్ చేస్తున్నావు అనుకో, అప్పుడు నీ హార్ట్లో అలాంటి ఆలోచనలు రాకుండా డెలివరెన్స్ పొందుకుంటావు. అందుకే మన శరీరానికి హీలింగ్ ఎంత ఇంపార్టెంటో మన హార్ట్కి కూడా 100% హీలింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ దురాలోచన నుంచి, దురాచల నుంచి, పాపపు తలంపుల నుంచి, చెడు నుంచి, ఇది అన్ని ఏజ్ వాళ్ళు పొందుకుంటున్నారు ఈ బాధను, ప్రతి ఏజ్ వాళ్ళు కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద మనం సీరియస్గా వర్కౌట్ చేయాలి. అండ్ మెడిటేషన్ ఆర్ట్ ఈజ్ నాట్ ఏ ఇంపార్టెంట్. సో మెడిటేటింగ్ కంటిన్యూస్లీ ఇన్ యువర్ హార్ట్, ఇట్స్ నాట్ ఏ దట్ మచ్ ఆఫ్ ఈజీ. యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇట్స్ నాట్ ఏ ఈజీ. సో కంటిన్యూస్గా మెడిటేట్ చేయడం, కంటిన్యూస్గా మనం దేవుడితో, వాక్యంతో ఉండడం, అప్పుడు నువ్వు డెలివరెన్స్ పొందుకుంటావు. లేకపోతే మన హృదయంలో ఎప్పుడు ఏ ఆలోచన వస్తుందో తెలియదు, ఎవరిని శపించుకుంటుందో తెలియదు, ఎవరిని తిట్టుకుంటుందో తెలియదు. సో అందుకే మన హృదయంలో ఆలోచనలు కూడా ప్యూరిఫైగా ఉండాలి. ఎందుకంటే మన హృదయ ఆలోచనలు బట్టి కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకటి, మన ముఖాన్ని చూసి, మన ఏరు స్టైల్ చూసి, మన ప్రాపర్టీని చూసి, మన స్కిల్, నాలెడ్జ్, ఎడ్యుకేషన్, పీజీ, పిహెచ్డీని చూసి దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడు? గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆశీర్వదించాలంటే ఆయన చూసేది హృదయం మాత్రమే. ఆ హృదయంలో ఎంత హంబుల్నెస్ ఉంది, ఆ హృదయంలో ఎంత ఫర్గివ్నెస్ హార్ట్ ఉంది, అండ్ ఎంత యథార్థ హృదయం ఉంది, జ్ఞాన హృదయం ఎంత ఉంది, ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు. వివేక హృదయము అంటే ఫర్గివ్నెస్గా, హంబుల్గా ఉండే హృదయం ఎంతగా ఉంది అని చూస్తాడు. ఇప్పుడు హృదయం నిండా కక్షతో నింపుకున్నాం, హృదయం నిండా కోపంతో నిండుకున్నాము, హృదయం నిండా పగతో నింపుకున్నాము, అసూయతో నిండుకున్నాము, సో జెలస్తో నిండుకున్నాము. సో దేవుడు బ్లెస్ చేయి అంటే బ్లెస్ చేయలేడు అలాంటి హృదయాన్ని. ఎందుకంటే మన హృదయం ఆయనకు కమ్యూనికేషన్ లాంటిది, మన హృదయాన్ని బట్టి ఆయన ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి వెళ్తాము, ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు ఏంటిది, మన వాక్చాతుర్యాన్ని బట్టి, అంటే వాళ్ళు ప్రశ్నలు వాళ్ళు అడిగే ప్రశ్నలను బట్టి, మనం చెప్పే జవాబులను బట్టి వాళ్ళు ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేస్తారు. అంతేకాని మనం వేసుకునే డ్రెస్ కానీ, మన ఫేస్ని చూసి కాదు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. సో అలాగే మన స్కిల్, టాలెంట్ని బట్టి ఒక ఇంటర్వ్యూవర్ ఎలాగైతే సెలెక్ట్ చేస్తారో, కానీ దేవుడికి ఆ స్కిల్, టాలెంట్, డ్రెస్సింగ్ స్టైల్ అవసరం లేదు. కేవలం మన హృదయం మాత్రమే కావాలి. అందుకే యేసయ్య నాకు శుద్ధ హృదయాన్ని దయచేయండి, ఈ కఠిన హృదయాన్ని తీసేయండి, ఈ కోపంతో, ద్వేషంతో, పగతో నిండుకున్న హృదయాన్ని తీసేసి మీ హృదయాన్ని మాకు అమర్చు ప్రభువా అని ప్రార్థించినప్పుడు దేవుడు అమరుస్తాడు, ఫిక్స్ చేస్తాడు.
అందుకే ఈ హృదయానికి డెలివరెన్స్, హీలింగ్, న్యూ హార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ తెలియకుండానే మనము చిన్నప్పటి నుంచి మోసపోతున్నాము హృదయం చెప్పే సంగతుల వల్ల. పక్కవాడు బాగుపడుతున్నాడు, అసూయ పెరగడం, వాళ్ళు ఎలా బాగుపడతాడో అని. అది అందరిలో ఉండకపోవచ్చు కానీ చాలామందిలో ఈ అసూయ ఉంటుంది. తనకంటే ఎవరైనా ఎక్కువ స్థాయికి వెళ్ళినారంటే వాళ్ళు తట్టుకోలేరు చాలామంది. తనకంటే ఎక్కువగా ఉన్నారంటే, బాగుపడ్డారంటే చాలామంది తట్టుకోలేరు. సో దట్ ఈస్ అ జెలస్. ఆ జెలస్ వల్ల మనిషి నరహత్య కూడా ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు హేబేలు, కయీం ఉన్నాడు. సో హేబెల్ యొక్క ఆ ఆశీర్వాదాన్ని దేవుడు అంగీకరిస్తాడు, కయీందే అంగీకరించాడు. సో కయీం వెళ్ళి వాళ్ళ తమ్ముడిని చంపివేస్తాడు అసూయతోటి, జెలస్ తోటి. నా ఆఫరింగ్ని దేవుడు అంగీకరించాడు, నా తమ్ముడు ఆఫరింగ్ని అంగీకరిస్తాడని చంపివేస్తాడు. అసూయ, అసూయ. సో సౌలు కంటే దావీదు గొప్పవాడవుతున్నాడు. సౌలు నా కింద పనివాడు, కానీ దావీదుకే మంచి పేరు వస్తుంది అని సౌలుకి అసూయ పెరిగి దావీదుని చంపడానికి ప్రయత్నిస్తాడు. సో ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి? హార్ట్ నుంచి, మన హృదయంలో నుంచి మొదలవుతున్నాయి. ఒకరు పదవి వచ్చినా తట్టుకోలేరు, అధికారం వచ్చినా తట్టుకోలేరు, ఒకరిని పొగిడినా తట్టుకోలేరు, ఒకరు ధనం సంపాదించుకున్నా తట్టుకోలేరు, కొంతమంది తెల్లగా ఉన్నా తట్టుకోరు, కొంతమంది మంచిగా కడుపు నిండా తిన్నా తట్టుకోలేరు. అసూయ, 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 జెలస్. సో అవన్నీ కూడా హృదయం నుండి మొదలవుతున్నాయి. కాబట్టి యు నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. వాటిని మనము హ్యాండిల్ చేసుకోవాలి. అది ఎలా అంటే, నీ కన్నుల ఎదుట వాటిని తొలగిపోనీయకు. ఏవి? నా మాటలను, అంటే బైబిల్లో ఉన్న వాక్యాలను ఆలకింపుము, వింటుండు, నా వాక్యాలు వింటుండు, నా వాక్యాలను నీ చెవియొగ్గుము. ప్రతిరోజు నా వాక్యాలను వినాలి, నువ్వు వినాల్సిందే. సో నీ హృదయం అందు వాటిని భద్రము చేసుకొనము. సో ఆ హృదయంలో ఒక వాక్యాన్ని తీసుకొని మెడిటేట్ చేస్తుంటే మన హార్ట్కి ఆ డెలివరెన్స్ వచ్చేసి, హీలింగ్ వచ్చేసి, ఆ హార్ట్లో ప్రజెన్స్ ఉంటుంది, పీస్ ఉంటుంది. సో అప్పుడు ఎవరైనా బాగుపడ్డా మనకు ద్వేషం రాదు, ఎవరైనా బాగుపడ్డా మనకు అసూయ రాదు, లేకపోతే ఆ కోపం రాదు, లేకపోతే ఆ పగ పట్టడం రాదు. సో విని అంటాం. సో అది ఇంపార్టెంట్ దేవుడికి. సో దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వశరీరముకు ఆరోగ్యమును ఇచ్చును. చూసారా, ఆ వాక్యం ఎవరైతే మెడిటేట్ చేస్తారో సర్వశరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. అవును, ఇప్పుడు మన హృదయంలో అనవసరమైన కక్ష ఉంది, మన హృదయంలో బాధలు ఉన్నాయి, మన హృదయంలో అసూయ ఉంది. అసూయ ఉన్నవాడు సుఖంగా ఉండగలుగుతాడా? కక్ష సాధింపు గుణం ఉన్నవాడు సుఖంగా ఉండగలుగుతాడా? సో సుఖంగా ఉండలేడు. వాళ్ళు డ్యామేజ్ చేసుకుంటుంటా అంటారు. వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తుంటా ఉంటాయి. చాలామంది కూడా ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ కావడానికి ఈ లోపల పీస్ ఆఫ్ మైండ్ లేకుండా, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేకుండా అన్వాంటెడ్గా థింక్ చేయడం, ఓవర్ థింక్ చేయడం వల్ల, కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం పెట్టుకోవడం వల్ల, వీటి వల్ల సర్వ శరీరాలు కూడా ఆరోగ్యానికి పాలవుతున్నాయి. కాబట్టి నువ్వు ఒక వాక్యాన్ని తీసుకొని మెడిటేట్ చేస్తుండు, ఏది ఆలోచించకు, ఎవరు బాగుపడ్డా నీకు సంబంధం లేదు. సో ఎవరి మీద కక్ష పెట్టుకోకు, ఎవరి మీద పగ పెట్టుకోకు, ఎవరిని ఒక నాన్న మాట అనకు. అప్పుడు నీ శరీరంకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, నీ మనస్సు నెమ్మదిని, కుదుటనిస్తుంది. అందుకే ఉన్నంతలో తృప్తి పడాలి ఎప్పుడైనా కూడా, ఇంకోరితో కంపేర్ చేసుకోకూడదు. సో కష్టపడాలి అండ్ బాగుపడాలని కోరుకోవాలి, ఎదగాలని కోరుకోవాలి. అంతేకాని ఇతరులను కంపేర్ చేసుకొని మనము వాళ్ళలాగా బాగుపడాలనుకోవడం తప్పు. సో నువ్వు బాగుపడేది నీకోసం బాగుపడు, నువ్వు కష్టపడేది నీకోసం కష్టపడు, నువ్వు పైకి వచ్చేది నీకోసం పైకి రా. అంతేగాని పక్కవాడికి చూపించుకోవాలని పైకి రాకు, అది చాలా డేంజర్లో పడేస్తుంది. ఎందుకంటే మన కెపాసిటీ ఎంత, మన కెపాబిలిటీ ఎంత, మన యొక్క ఏంటిది ఆ సామర్థ్యం ఎంత అనేది మనకు మాత్రమే తెలుసు. సామర్థ్యానికి మించి మనం ఎప్పుడు కూడా ఏమి ఫీట్లు చేయొద్దు. సో నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రముగా కాపాడుకొనుము. సో హృదయం నుంచే జీవధారలు, పగగునైన హృదయం నుంచే, మంచితనమైన హృదయం నుంచే, మంచి మాటలు పలకాలన్న హృదయం నుంచే, చెడ్డ మాటలు పలకాలన్న హృదయం నుంచే, అండ్ ద్వేషమైన హృదయం నుంచే, కీడైన హృదయం నుంచే, మంచైన సహాయమైన నీ హృదయం నుంచే, ఈ హృదయం నుంచే జీవదారులు బయలుదేరుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా నీ యొక్క లివరు, కిడ్నీ కంటే ముఖ్యంగా నీ ఆలోచనలను, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకొనుము అని అంటున్నాడు దేవుడు. సో అన్నిటికంటే ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్, నీ ఆస్తిని కాపాడుకోవడం కంటే నీ హృదయాన్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్, నీ డిగ్రీలను కాపాడుకోవడం కంటే నీ హార్ట్ని భద్రంగా కాపాడుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ హృదయము మనుషులకు అవసరం లేదు, కానీ దేవుడికి ఆ హృదయమే కావాలి. సో మనుషులు మన హృదయాన్ని ఎప్పుడు చూడరండి. నీ లోపల ఎంత మంచితనం ఉన్నా కూడా ఏముంది, మంచితనం వస్తే నాకేమొస్తుందని అంటారు. సో మనుషులు పైన ముఖాన్ని చూస్తారు, మన వాచ్ని చూస్తారు, మన షూస్ని చూస్తారు, మన వేసుకునే డ్రెస్లను చూస్తారు,
కానీ మన హృదయంలో మంచిగా ఉంటే నీ మంచితనం నాకు ఎవరికి కావాలయ్యా, నీ మంచితనం నాకు ఏమైనా తిండి పెడుతుందా అని అంటారు. సో ఆ మంచితనము ఎవరికి అవసరం లేదు. కాబట్టి ఆ మంచితనము దేవుడికి మాత్రమే అవసరము. సో మనల్ని ఆశీర్వదించే ముందు మన హృదయంలో ఉన్న మంచితనాన్ని చూస్తాడు. మనల్ని ఆశీర్వదించే ముందు మన హృదయంలో ఉన్న సహాయం చేసే గుణాన్ని, హంబుల్ హార్ట్ని చూస్తాడు. మన యొక్క గర్వాన్ని ఉందా లేదా హృదయంలో, ఇవన్నీ కూడా హృదయంలోనే స్టోర్ అవుతుంటాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఎక్కడి నుంచి మొదలవుతాయి. ఇవన్నీ స్టోరింగ్ పాయింట్ మన హృదయం, మన హార్టే స్టోరింగ్ పాయింట్. చూసారా, దేవుడు మన హృదయాన్ని ఎంత గొప్పగా క్రియేట్ చేశాడో. ప్రేమ అక్కడి నుంచే మొదలవుతుంది, ద్వేషం అక్కడి నుంచే మొదలవుతుంది, పగ అక్కడి నుంచే మొదలవుతుంది, దీర్ఘశాంతం అక్కడే మొదలవుతుంది. అందుకే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో, ఎక్కువగా ఆలోచించకు, ఎక్కువగా పగబట్టుకోకు, ఎక్కువగా హృదయంలో మదన పడకు, బాధపడకు. ఒక వాక్యము తీసుకొని మెడిటేట్ చేసుకో. అన్నీ దేవుడే చూసుకుంటాడు, అందరినీ దేవుడే చూసుకుంటాడు. సో అంతేకాని మనం నోటి మాటలు వచ్చేది కూడా హృదయం నుంచే, మన ఆలోచనలు కూడా మన హృదయం నుంచే. సో ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ పాయింట్. మన దేవుడికి కూడా మన కమ్యూనికేషన్ పాయింట్ ఏంటిదంటే ఏంటిది, మాట్లాడే సిమ్ కార్డ్ లాంటిది ఏంటంటే మన హృదయం మాత్రమే. సో వీటన్నిటిని క్లీన్ చేసుకోమన్నప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. సో అందుకే భద్రంగా కాపాడుకో అంటున్నాడు. ఒక డబ్బుని ఎలా కాపాడుకుంటామో, బంగారాన్ని, వజ్రాన్ని, వెండిని ఎలా కాపాడుకుంటామో, మన ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటామో, అలాగే నీ హృదయాన్ని కూడా భద్రంగా కాపాడుకో. అంటే ప్రతిరోజు మనము ఆ హార్ట్ని మనము ఏం చేయాలి, క్లీన్ చేసుకోవాలి. అయ్యా శుద్ధ హృదయం అనే ఆ వరాన్ని నాకు దయచేయండి, ఆ శుద్ధ హృదయాన్ని దయచేయండి. నా మనసులో మీ యొక్క ప్రజెన్స్ పెట్టండి, నా మనసులో నీ దీర్ఘశాంతాన్ని పెట్టండి, నా మనసులో నీ ప్రశాంతతను పెట్టండి, నా మనసులో మీ యొక్క ఆలోచనలను పెట్టండి, పుట్టించండి. సో ఇవి హెల్తీ హార్ట్గా మనల్ని మారుస్తాయి. సో హెల్తీగా ఉండొచ్చు. అందుకే చాలామంది చూడండి, మీరు కొంతమంది ఏజ్డ్ వాళ్ళు కూడా వాళ్ళు మనశ్శాంతిగా కనపడతారు, కొంత మెడిటేట్ చేసే వాళ్ళు భద్రంగా కనపడతారు. సో హృదయంను భద్రంగా కాపాడుకోమంటున్నాడు దేవుడు. ఆస్తిని కాపాడుకున్నట్టు మన హృదయాన్ని కూడా భద్రంగా కాపాడుకోమంటున్నాడు. సో మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. సో మూర్ఖపు మాటలు జస్ట్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే నీ మూర్ఖపు మాటలు ఎక్కడి నుంచి మొదలవుతాయి, ఆలోచన నుంచి. ఆలోచన ఎక్కడ, నీ హృదయం నుంచి మొదలవుతాయి. నీ హృదయం నుంచే మూర్ఖపు మాటలు, కుటిలమైన మాటలు. అంటే నువ్వు పలకాలన్నది ఫస్ట్ ఏది డిసైడ్ చేస్తుంది, మన హార్ట్. వీన్ని తిట్టాలి ఈరోజు ఎలాగైనా, వీన్ని ఎలాగైనా 100 రూపాయలు దొంగతనం చేయాలి, ఎలాగైనా ఈరోజు నేను ఒక డ్రింకింగ్ ఆల్కహాల్ చేయాలి. ఇవన్నీ ఆలోచనలు ఎక్కడి నుంచి, హృదయంలో నుంచి పుడుతూ ఉంటాయి. కాబట్టి ఇవి ఇక్కడి నుంచే మొదలవుతాయి. కాబట్టి నీ నోటి మాటలు కూడా అక్కడి నుంచి వస్తాయి. కాబట్టి కంట్రోల్. ఒకవేళ హృదయం ప్రేరేపిస్తుంది వాడిని తిట్టాలని, కంట్రోల్ యువర్ మౌత్. ఆ హృదయంలోనే ఆపివేసాయి. సో హృదయం చెప్తుంది వాడిని శపించు అని, కానీ కంట్రోల్ చేసి ఆశీర్వదించు. శపించే బదులు ఆశీర్వదించు, తిట్టే బదులు జస్ట్ ఓపికతో వదిలేసేయి దాన్ని. సో నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను, నీ కన్ను రెప్పలు నీ ముందరగా సూటిగాను చూడవలేను. సో ఇంతకుముందు దేవుడు ఏం చెప్పాడు, నోటి మాటలను కంట్రోల్ చేసుకో అంటున్నాడు. ఇప్పుడు నీ కంటిని కూడా కంట్రోల్ చేసుకోమంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్తున్నాము, సో ఒక పోస్టర్ కనపడుతుంది, అన్క్లీన్ పోస్టర్, సో మూవీ పోస్టర్. సో అది చూడకుండా నువ్వు వెళ్ళిపో. అది చూడాలని ప్రేరేపించేది ఏంటిది, నీ హృదయము. ఒకసారి చూసిన తర్వాత ఆ ప్రింట్ ఎక్కడ మొదలవుతుంది, నీ హృదయంలోనే మొదలవుతుంది. ఇప్పుడు మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక బిల్డింగ్ చాలా బాగుంటుంది అనుకోండి, బ్యూటిఫుల్గా ఉన్నది ఒక బిల్డింగ్ విత్ గార్డెన్ తోటి, మన ప్రింట్ అది మన హృదయంలో అవుతుంది. ఇంటికి వచ్చినాక కూడా అరే ఆ బిల్డింగ్ని మనం గుర్తు చేసుకుంటాము. అంటే నువ్వు కళ్ళతోటి ఏదైతే చూస్తావో అది నీ మనసులో ప్రింట్ అవుతుంది ఎప్పుడైనా కూడా, గుర్తుపెట్టుకోండి. అందుకే నీ కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి అని అంటారు. ఇప్పుడు బయట వెళ్తున్నప్పుడు ఒక సినిమా పోస్టర్ అన్క్లీన్నెస్ చూసాము, సో అశ్లీలమైనది చూసాము, సో అది నీ హృదయంలో ఫిక్స్ అవుతుంది. అందుకే నీ కన్నులు అటు ఇటు చూడక సరిగా నీ కన్ను రెప్పలు నీ ముందరగా సూటిగా నువ్వు చూడవలను. సో ఒకవేళ చూసినా కూడా నువ్వు ఇన్సైడ్ తీసుకోకూడదు. అర్థమవుతుందా అండి? ఇవన్నీ మనకు తెలియకుండానే జరిగిపోతుంటా ఉంటాయి. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నప్పుడు ఒక ఇల్లు చూడగానే, ఒక కారు చూడగానే, అబ్బా కారు ఎంత బాగుంది, మన ఇంటికి వచ్చిన తర్వాత 2-3 రోజులైనా కూడా ఆ కారు మనసులో నుంచి మెదులుతుంటా ఉంటుంది, మనసులో నుంచి పోదు మనకు బాగా ఇష్టమైనప్పుడు. సో ఆ ఇల్లు మనసులోనే మెదులుతుంటుంది, అది మనసులో నుంచి వెళ్ళిపోదు, ప్రింట్ అవుతుంది మన మనసులో. సో అలాగే నువ్వైనా చెడు చూసినా కూడా మన మనసులోనే ప్రింట్ అవుతుంది, అదే గుర్తొస్తుంటా ఉంటుంది. అందుకే నీ నోటిని ఎలాగైతే కాపాడుకుంటావో నీ కళ్ళను కూడా అలాగే కాపాడుకో. ఎందుకంటే నువ్వు కళ్ళతోటి ఏదైతే చూస్తావో అది నీ మనసులో ప్రింట్ అవుతుంది. సో డార్క్గానా లైట్గానా అది మన లోపల ప్రింట్ అవుతుంటా ఉంటుంది, మన మనసులోనే ఉండిపోతుంటా ఉంటుంది.
సో అందుకే ఇమాజినేషన్స్ అండ్ విజువల్స్ మన కళ్ళ ముందు కొన్ని చూస్తాము, విజువల్స్ అవి మనసులోనే ఫిక్స్ అయిపోతాయి. సో ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే జరిగిపోతాయి. ఇవన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? మన హృదయంలోనే స్టోర్ అవుతున్నాయి. చూద్దాం ఇంకా. నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. సో నీవు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. సో ఇప్పుడు ఏమంటున్నాడు? ఇంతకుముందు నోటి గురించి చెప్పాడు, ఇప్పుడు కన్నుల గురించి చెప్పాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళే ప్రదేశాల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కుడి తట్టుకు ఎడమ తట్టుకు అంటే పబ్కు వెళ్ళకూడదు. సో ఆల్కహాల్ తాగడానికి వైన్ షాప్కి వెళ్ళకూడదు. సో వ్యభిచారం చేయడానికి అటు వెళ్ళకూడదు. సో ఇవన్నీ కూడా మన హృదయం నుంచే ఆలోచనలు స్టార్ట్ అయ్యి ప్రేరేపిస్తుంది. హృదయం వెళ్ళు, ఆల్కహాల్ తాగు, లేదు డ్రగ్స్ తీసుకో, లేదు పబ్కి వెళ్ళు, లేదు ఎంజాయ్ చేయి, లేకపోతే వ్యభిచారంలో పడు. మన హృదయం నుంచే ఇవన్నీ అవుతుంటాయి. అప్పుడు ఎక్కడ ఆలోచన నుంచి ఏమవుతుంది? మనం అటు వెళ్ళడానికి ప్రేరేపిస్తుంది. నడిచి వెళ్ళడానికి, లేకపోతే బైక్ వేసుకొని వెళ్ళడానికి, ఆ మార్గంలో పోవడానికి ప్రేరేపించేది హృదయం మాత్రమే. నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గంలన్నీ స్థిరములగును. సో ఇంతకుముందు ఏం చెప్పాడు దేవుడు? నోటిని కంట్రోల్ చేసుకో, తర్వాత కంటిని కంట్రోల్ చేసుకో, అండ్ తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? నీ కాళ్ళను కూడా కంట్రోల్ చేసుకో అంటున్నాడు. ఇవన్నిటిని ఆపరేట్ చేసేది ఏంటిది? హృదయం. అర్థమవుతుందా? మన హృదయం నుంచి ఆలోచనలే. వెళ్ళు ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళు అంటే నువ్వు అటు వెళ్తావు, వెళ్ళు ఆ యొక్క ఆల్కహాల్ లిక్కర్ షాప్కి వెళ్ళు అటు వెళ్తావు, లేదా డ్రగ్స్ తీసుకో అటు తీసుకుంటావు. సో వెళ్ళు అవి చూడకూడనిది చూడు, దేవుడికి నచ్చనిది చూడు అని ఇట్లా హృదయం ప్రేరేపిస్తుంటుంది. చూస్తాము, అది చూడగానే అది ఇమీడియట్గా మర్చిపోతామా? మన మనసులో ప్రింట్ అవుతుంటా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆపరేట్ చేసేది నీ హృదయమే, నీ కళ్ళను, నీ చేతులను, నీ యొక్క నోటి మాటలను. అందుకే నువ్వు కుడి తట్టైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరంగా తొలగించుకొనుము. అంటే దూరము, కీడునకు వెళ్ళకు, చెడుకు వెళ్ళకు. సో ఇవన్నిటిని కంట్రోల్ చేయాలంటే నీ ప్రార్థన ఇంపార్టెంట్. వీటన్నిటిని మనం కంట్రోల్లో, మన ఆధీనంలో చేసుకోవాలంటే మనకు ఈ మెడిటేషన్ ఇంపార్టెంట్. ఈ వాక్యం చదువుకొని, ఈ వాక్యాన్ని మనం ఏం చేస్తా అంటే మనకు ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఆపేస్తుంది. అమ్మో, దేవుడు వాక్యం ఇలా చెప్పింది, ఇలా చేయొద్దు అని. సో స్పీడ్ బ్రేకర్ లాగా పనిచేస్తుంది ఈ వాక్యము. ఆ ప్రార్థన మనల్ని ప్యూరిఫై చేస్తుంటుంది. మెడిటేషన్ మన హృదయ ఆలోచనలను మారుస్తుంటుంది. సో అందుకే దేవుడు వాక్యము తప్పు చెప్పలేదు. హృదయము చాలా మోసకరమైనది, ఘోరమైన వ్యాధికరమైనది అంటే దాని అర్థం ఇదే. సో ఆ వ్యాధికి క్యూరబుల్ లేదు. సో మనకు మనమే ప్రార్థన చేసుకొని జయించాలి తప్పించి. సో చూద్దాం. సో ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. చూసారా, దేవుడట ఏం చేశాడట? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఎలా చూసి చెప్పాడట? వాళ్ళ తలంపులను చూసి, ఊహలను చూసి, ఆలోచనలను చూసి చెప్పాడట. ముఖాన్ని చూసి చెప్పలేదు ఆయన, కన్నులను చూసి చెప్పలేదు. సో హృదయాన్ని చూసే చెప్పాడట. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకొనేను. మన హృదయాన్ని చూసి దేవుడి యొక్క హృదయం నొచ్చుకున్నదట. సో చూద్దాము, నరుల చెడుతనము. సో మనుషుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పది అట. అంటే ఇక అన్లిమిటెడ్గా అయిపోయింది. ఇక మోసాలు, అన్యాయాలు, వ్యభిచారం, నరహత్య, దుర్మార్గము, దుష్టత్వము, వీటితో నిండిపోయింది భూలోకము. వారి హృదయం యొక్క తలంపులలోని. సో హృదయము యొక్క తలంపులు, ఊహ అంతయు. సో తలంపులు, విజన్స్, థాట్స్. ఊహ అంటే థాట్స్, ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా కేవలము చెడ్డవనియు యెహోవా చూసి. ఎల్లప్పుడు అంటే ప్రతి 24/7 మనిషి యొక్క హృదయం చెడే నడుస్తుంది, మంచి నడవట్లేదు. సో చెడుగానే ఆలోచిస్తున్నాడు. సో వాడికి ఇస్తే నాకేమొస్తుంది, వాడికి చేస్తే నాకేమొస్తుంది. సో ఇలా చెడుగా ఆలోచిస్తుంది హృదయము ప్రతి క్షణం కూడా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయంలో నుంచి తలంపులు, ఊహల నుంచి, హృదయంలో నుంచి పుడుతున్నాయి. అది మన హృదయాన్ని చూసి దేవుడి యొక్క హృదయం నొచ్చుకున్నదట. ఎందుకు? ఆయన హృదయాన్ని మనకు అమర్చాడు. సో మనం పుట్టినప్పుడు ఎవరు చెడ్డవాళ్ళం కాదు. మనం పుట్టినప్పుడు అసూయ ఉండదు, దేవుల్లో కూడా అసూయ ఉండదు. మన పుట్టినప్పుడు మన హృదయంలో కామం ఉండదు, దేవుల్లో కామం ఉండదు. మన పుట్టినప్పుడు మన హృదయంలో పరిశుద్ధత ఉంటుంది, పవిత్రత ఉంటుంది, అండ్ నీతి ఉంటుంది. సో దేవుల్లో కూడా పరిశుద్ధత, పవిత్రత, నీతి ఉంటుంది. సో మనం పుట్టినప్పుడు 100 to 100% మ్యాచ్ విత్ గాడ్ హార్ట్. మన హార్ట్ ఎలా ఉంటుందో దేవుడి హృదయం అలా ఉంటుంది, దేవుడి హృదయం ఎలా ఉంటుందో మన హృదయం అలా ఉంటుంది. ఇక 1 year అయింది, కొంచెము హృదయం కరప్ట్ అవుతుంటుంది. 2nd year, 5 years మెల్లిమెల్లిగా కరప్ట్, 5 years, 10 years, 15 years, 20 years,
30 years, 60 years. సో ఇంకా ఏజ్ మీద పడ్డ కొద్దీ ఆ హృదయం ఏమవుతుంది, కరప్ట్ అవుతుంది, పొల్యూట్ అవుతుంది. సో దేవుడితో హృదయాన్ని మిస్ మ్యాచ్ అవుతుంది. సో ఈ హృదయము అపవాదితో మ్యాచ్ అవుతుంది. సో పుట్టినప్పుడు మనం దైవ స్వరూపంతో పుడుతున్నాము, పుట్టినప్పుడు దేవుడు హృదయాన్ని పెట్టుకొని పుడుతున్నాము. కానీ పెరుగుతూ ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని మన హృదయము అపవాదితో మ్యాచ్ అయ్యేలాగా అవుతుంది. సో అందుకే దేవుడు చూశాడట, అందరి హృదయాలను చూశాడట. ఆయన చూడండి, ఏమి చూస్తే ఆయనకు తెలిసిపోతుంది మనిషి యొక్క గుణము. సో అది హృదయాన్ని చూసినప్పుడే, ఆయన మన హృదయాన్ని చూసినప్పుడే నువ్వు మంచోడివా చెడ్డోడివా దేవుడికి తెలుస్తుంది, నువ్వు అసూయపరుడువా లేకపోతే స్వార్థపరుడువా దేవుడికి తెలుస్తుంది. నీ హృదయాన్ని చూసి ఆయన డిసైడ్ చేస్తాడు సో నువ్వు ఎలాంటి వాడవని. సో మనుషులు అలాంటివి చూసి డిసైడ్ చేయలేరు, ఎందుకంటే మన హృదయానికి 100% యాక్సెస్ దేవుడికే ఉంది. ఇప్పుడు నేను వాక్యం బోధిస్తుండగా మీ మనసులో ఏం రన్ అవుతుందో నాకు తెలియదు, నా మనసులో ఏం రన్ అవుతుందో మీకు తెలియదు. కానీ మన ఇద్దరి మనసులో ఏం రన్ అవుతుందో దేవుడికి మాత్రము తెలుసు. ఏ ఉద్దేశంతో మీరు వాక్యం వింటున్నారు, ఏ ఉద్దేశంతో నేను వాక్యం చెప్తున్నాను, ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు. అందుకే దేవుడి ముందు మనము యథార్థ హృదయంతో ఉండాలి, దేవుడి ముందు మనము పవిత్ర హృదయంతో ఉండాలి, దేవుడి ముందు మనము హంబుల్ హృదయంతో ఉండాలి. ఆయనకు నచ్చాలి మన హృదయము. సో చాలామంది అంటారు, నీ మంచితనం నాకేమి యూజ్ అవుతుంది, నీ నీతి నాకేం యూజ్ అవుతుంది, నీ పరిశుద్ధత నాకేం ఉపయోగపడుతుంది. సో అయినా కూడా నువ్వు అదే నీతిగా, అదే మంచితనంగా, అదే పరిశుద్ధంగా ఉన్నావా, దేవుడికి ఉపయోగపడుతుంది నీ నీతి, నీ పరిశుద్ధత. ఇదే పరలోక రాజ్యానికి నడిపిస్తుంది ఆ హృదయమే. సో నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ అండ్ లాస్ట్ క్వాలిఫికేషన్ శుద్ధ హృదయము. అదే పరలోకానికి వెళ్ళాల్సిన క్వాలిఫికేషన్. అంతేకాని నువ్వు 100 కోట్లు ఉన్నాయని నువ్వు పరలోకానికి వెళ్ళవు, 100 కార్లు ఉన్నాయని పరలోకానికి వెళ్ళవు, 100 సూటు బూటు ఉన్నదని నువ్వు పరలోకానికి వెళ్ళవు. సో 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారని మంచిగా నన్ను పొగుడుతున్నారని నువ్వు పరలోకానికి వెళ్ళవు. పరలోకానికి వెళ్ళాలంటే ది బెస్ట్ క్వాలిఫికేషన్ ఈజ్ యువర్ ప్యూర్ హార్ట్. సో అది డెవలప్ చేసుకోమని అంటున్నాడు. అవును కష్టమే, బట్ ప్రయత్నిద్దాం. ఈ రోజు నుంచి మొదలు పెడితే 1 year వరకు కొంచెం ఒక 1% మారినా చాలు, నెక్స్ట్ 2 years వరకు ఒక 5% మారినా చాలు, ఒక 5 years వరకు 10% మారినా చాలు, మన జీవిత కాలంలోపు ఎంతో కొంత మారినా చాలు. ఆ కొంత మార్పుతోటే మన దేవుడిని మనము ఎదుర్కోగలుగుతాము. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుణ్ణి చూస్తారు. అది ఎక్కడ, పరలోకంలో. మనము 24 గంటలు మనం దేవుడి ముందటుండి దేవుడిని చూసే మనకు అర్హత దక్కేది పరలోకంలో. అందుకే హృదయ శుద్ధి వాళ్ళు గలవారు ధన్యులని యేసుప్రభు వారు చెప్పారు. ఆ హృదయ శుద్ధాన్ని మనం చేసుకోవాలి. అందుకే ఇప్పుడు అర్థమవుతుందా, మన హృదయం మనల్ని ఎలా మోసపెడుతుందో. మనం దేవుణ్ణి చూడకుండా, దేవుడి వెలుగులోకి వెళ్ళకుండా, దేవుడి మహిమలోకి వెళ్ళకుండా, దేవుడి శక్తిని మనం పొందుకోకుండా, దేవుడి గురించి మనం ఆలోచించకుండా మన హృదయమే మనల్ని మోసపడుతుంది. అందుకే డోంట్ బ్లేమ్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ వరల్డ్లో ఎవరిని మనం బ్లేమ్ చేయొద్దు. మనకు మనమే బెస్ట్ ఫ్రెండ్గా, మనకు మనమే కరెక్ట్ టీచర్ లాగా మనకు మనమే కరెక్ట్ చేసుకోవాలి. ఎస్, నాకు ఒకరు కారు కొనుక్కుంటే నాకు అసూయ వస్తుంది, నో, అలా ఉండద్దు. సో కరెక్ట్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో. సో బాధ వచ్చింది, ఓదార్చుకో నిన్ను నువ్వు. సో కష్టం వచ్చింది, స్ట్రెంగ్త్గా తెచ్చుకో, నీకు నువ్వు తెచ్చుకో. దావీదు అలాగే ఉండేవాడు. నా హృదయమా నువ్వెందుకు కంగారు పడుతున్నావు. దావీదుకి కష్టం వచ్చినప్పుడల్లా తనతో తను మాట్లాడుకునేవాడు, తనను హెచ్చించుకునేవాడు, తనకు తన సామర్థ్యాన్ని పెంచుకునేవాడు. నా హృదయమా దేవుడెందు నిరీక్షణ కలిగి ఉండు, ఎందుకు తొందరపడుతున్నావు. అందుకే కీర్తన గ్రంథంలో చూడండి, నా ప్రాణమా నువ్వెందుకు తొందరపడుతున్నావు, దేవుడి మీద నమ్మకం పెట్టుకో, దేవుడు మనకున్నాడు, ఆయనే మన కేడము, ఆయనే మన ఆశ్రయదుర్గం. సో అలా ఓదార్చుకునేవాడు దావీదు. సో ది బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యువర్, ది బెస్ట్ ట్రైనర్ ఈజ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యువర్స్, అండ్ ది బెస్ట్ ఎనిమీ ఆల్సో ఇట్స్ యువర్స్ ఓన్లీ. సో అందుకే మనిషిని అపవిత్రపరిచేది ఆ ద్వేషము, వేశ్య సాంగత్యాలు, లేకపోతే దురాశలు, దుర్బుద్ధులు, దురాత్మలు. సో ఇవే మనిషిని ద్వేషంలోకి, అంటే చెడులోకి నెట్టివేస్తున్నాయి. సో నిన్ను నువ్వే డ్యామేజ్ చేసుకుంటున్నావు, కాబట్టి నిన్ను నువ్వే కరెక్ట్ చేసుకో అని దేవుడు చెప్తున్నాడు. సో దేవుడు మనకు అన్ని చెప్పేశాడు, అన్ని ఇచ్చాడు, మన శక్తి సామర్థ్యాలు అన్ని ఇచ్చాడు. ఆయన అంటాడు ఒక సందర్భంలో యేసుప్రభు వారు, నీ శత్రువులన్నిటి మీద నీకు అధికారాన్ని ఇచ్చాను జయించని. ఎస్, మన అందరిలో ఆ పవర్ ఉంది. మన శ్రమల, మన యొక్క బలహీనతలను ఓవర్కమ్ అయ్యే పవర్ ఉంది. మనకు సెల్ఫ్ కంట్రోల్ అనే స్పిరిట్ని ఇచ్చాడు, హ్యాండ్ ఓవర్ అనే స్పిరిట్ ఇవ్వలేదు. మన అందరిలో కూడా ఆ సెల్ఫ్ కంట్రోల్, అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకునే శక్తిని దేవుడు ఆల్రెడీ మన శరీరంలోనే పెట్టాడు. కంట్రోల్ చేసుకోవాలి, మన ఆలోచనలు కంట్రోల్ చేసుకోవాలి, నోటి మాటలు కంట్రోల్ చేసుకోవాలి, మన చూసే విధానము, వెళ్ళే ప్రదేశాలు, వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి. లిమిటెడ్గా బ్రతకాలి, అదే ఇరుకు ద్వారంగా బ్రతకాలి.
సో మన అందరిలాగా లగ్జరీ ఉండకపోవచ్చు, బట్ పరలోకంలో నీ అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు అక్కడికి వెళ్ళిన తర్వాత. అందుకే ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి అలవాటు చేసుకోవాలి, ఇష్టపడాలి, ప్రేమించాలి. అప్పుడే మనం బయటపడతాం, అప్పుడే మనం వెళ్ళగలుగుతాం. అయ్యో వాళ్ళు మంచి ఎంజాయ్ చేస్తున్నారే సినిమాలు చూసి, షికార్లు చూసి, నేను చేయకపోతున్నా. అయ్యో వాళ్ళు మందు తాగి ఎంజాయ్ చేస్తున్నారు, నేను చేయకపోతున్నా. అయ్యో వాళ్ళు అది చూసి ఇది చూసి వాళ్ళు బాగా బానిస అవుతున్నారు. వాళ్ళు తర్వాత వాళ్ళకు ఉండాల్సిన కోట వాళ్ళకు ఉంటుంది. సో డోంట్ కంపేర్ లైక్ దట్. సో నువ్వు దేవుడితో సావాసం పెంచుకో, నీ హృదయాన్ని ఎప్పటికప్పుడు కడుక్కో. మార్నింగ్ లేవగానే మనము హృదయాన్ని మన శరీరాన్ని శుద్ధి చేసుకుంటాం, మన నోటిని శుద్ధి చేసుకుంటాం, మన గృహాన్ని శుద్ధి చేసుకుంటాం, మనం తిన్న పదార్థాలను లేకపోతే ఆ ప్లేట్లను శుద్ధి చేసుకుంటాం. అలాగే మార్నింగ్ లేవగానే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఏ సోపు మనకు పనికిరాదు, అండ్ ఏ స్క్రబ్ కూడా పనికిరాదు. ఒక ఓన్లీ ప్రేయర్, ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్, ఇవి రెండే మనకు ఒక సోప్ లాగా పనిచేయాలి. అంతే కదా. ఇప్పుడు ఒక పేస్ట్ ఉంటుంది మన నోటిని క్లీన్ చేసుకోవడానికి, శుద్ధి చేసుకోవడానికి, మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి ఆ సోపు ఉంటుంది, ఒక లిక్విడ్ ఉంటుంది. కానీ మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ఏ సోపు లేదు, ఏ లిక్విడ్ లేదు. అది ప్రార్థన అండ్ మన యొక్క వాక్యాన్ని మెడిటేట్ చేయడమే. సో వీటితో ఎక్కువ గడిపినప్పుడు మనము ఇంకా 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 దేవుల్లో ఎదగచ్చు. సో నువ్వు దేవుళ్ళు ఎదగాలంటే ముఖ్య కారణము నీ హృదయం మాత్రమే. సో మన హృదయం నిండా కోపం నింపుకున్నాం, పగ అసూయ నింపుకున్నాం. నేను దేవుళ్ళు ఎదగాలి ప్రభు, నేను దేవుళ్ళు ఎదగాలి ప్రభు, ఎదగలేము. మనము వాక్యంలో ఎదగాలి, ఎదగలేము. ప్రార్థనలు ఎదగాలి, ఎదగలేము. ఆ హృదయం అంతా కరప్ట్ అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది, వెళ్ళలేము. సో అందుకే దేవుడు ఒకరోజు చూశాడు, మనుషుల తలంపులు ఊహ అంతయు కూడా చెడ్డగా పలికాయట దేవుడికి. మన హృదయాన్ని చూసి చెడ్డగా డిసైడ్ అయిపోయాడు దేవుడు. సో ఇక మన నరులను నేను అనవసరంగా చేశానే అని మన హృదయాన్ని చూసి ఆయన హృదయం నొచ్చుకున్నదట. సో ఇప్పుడు అర్థమవుతుందా మన హృదయాన్ని ఆయన ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేయగలుగుతున్నాడో. ఒక బట్టను చూసి, మనం వైట్ క్లాత్ని చూసి, మురికిని చూసి మనం ఎలాగైతే అసహించుకుంటామో, ఆయన మన హృదయాన్ని చూసి కూడా ఇష్టపడాలా అసహించుకోవాలా అనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. మన హృదయం చూసినప్పుడు మన హృదయానికి ఎంత మురికి అంటింది అది దేవుడు చూడగలుగుతాడు. మన హృదయానికి ఎంత మలినం ఉంది అది దేవుడు చూడగలుగుతాడు. ఇప్పుడు ఒక వైట్ క్లాత్ మనం మార్నింగ్ వేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగైతే అది పాడైపోతుందో, ఎలాగైతే మరకలు పడుతుందో, మన హృదయం కూడా అలాగే ఎప్పటికప్పుడు మరకలు పడుతూనే ఉంటుంది. సో వైట్ క్లాత్ వేసి మరకలు పడ్డాయని మనం వదిలేస్తామా? వాషింగ్ మిషన్ వేసి పౌడర్ వేసి ఉతుక్కొని మళ్ళీ దాన్ని వైట్ చేసుకొని మళ్ళీ వేసుకుంటాము. అలాగే మన హృదయం కూడా ఒక తెల్లని వస్త్రంలాగా మార్చుకోవాలి. వెళ్తుంది. అవును, మనం ఒక 1 వీక్ మనం ఈ లోకంతో గడిచినప్పుడు మన హృదయం కూడా ఎంతో కొంత స్వార్థంతో, ఎంతో కొంత పగతో, ఎంతో కొంత ప్రతీకారంతో, ఎంతో కొంత లోకంలో ఉన్న చెడుతో మన హృదయం కూడా మురికి పడిపోయి ఉంటుంది, మలిన పడిపోయి ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఈ ప్రార్థన అనే లిక్విడ్ వేసి, లేకపోతే మెడిటేషన్ అనే లిక్విడ్ వేసి, సోపు వాడి, లేకపోతే ఆ యొక్క వాక్యం చదువుకొని ఆ యొక్క లిక్విడ్ వాడి నువ్వేం చేయాలి? నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అందుకే దావీదు అంటాడు, హిమము కంటే తెల్లగా నన్ను మార్చు ప్రభువా, ఈ సోపుతో నన్ను కడుగు. సో ఈ సోపుతో నన్ను కడుగు. హిమము కంటే అంటే మంచు కంటే, మంచు ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా నన్ను మార్చు. నా ఇన్నర్ బాడీని, అంటే ముఖాన్ని మార్చమన్నట్లేదు, నా ముఖాన్ని తెల్లగా చేయంటలేడు అక్కడ దావీదు. హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని తెల్లగా చేయి ప్రభువా, పవిత్రంగా చేయి ప్రభువా, అండ్ వైటిష్గా మార్చు నా హృదయాన్ని, డార్క్తో నిండుకొని ఉంది. సో ఇలా అంటున్నాడు దావీదు. సో వీళ్ళంతా అనుభవంతో రాశారు ఆ కీర్తన గ్రంథం కానీ ప్రతి వాక్యం కూడా. సో ఇప్పుడు అర్థమవుతుందా మన హృదయం వల్ల మనకు ఎంత డ్యామేజ్ అవుతుందో? మన హృదయం వల్ల దేవుడి ప్రజెన్స్ని కోల్పోలేకపోతున్నాం. అందుకే దేవుడు మన తలంపుల ద్వారా మాట్లాడతాడు, మన హృదయ ఆలోచనల ద్వారా మాట్లాడతాడు. కానీ మన హృదయం నిండా కోపము, ద్వేషం, పగతో నిండుకున్నాం అనుకో, ఆయన మాట్లాడేది మనకు అర్థం కాదు. అది కమ్యూనికేషన్ ఏంటిది, ఆ గ్యాప్ వస్తుంటా ఉంటుంది. అదే నీ హృదయం నిండా ప్రేమతో నిండుకుంది, దీర్ఘశాంతంతో నిండుకుంది, నీ హృదయం నిండా కూడా గాడ్ ప్రజెన్స్తో నిండుకుంది, వాక్యంతో నిండుకుంది. సో తను ఏదైనా చెప్పాలన్నా కూడా మనకు ఈజీగా అర్థమవుతుంటుంది. సో దేవుడు కూడా, నేను చెప్పాను చాలా సందర్భాల్లో, నా తలంపుల ద్వారా మాట్లాడతాడు అని, నా ఆలోచనల ద్వారా మాట్లాడుతున్నాడని. సో నాకు ఏదైతే ఆలోచన వస్తుందో అది కన్ఫర్మేషన్గా దేవుడి నుంచే అని డిసైడ్ అయ్యి నేను అది మీ అందరికీ కూడా చెప్తుంటా అంటాను. సో అలాగే హృదయాన్ని శుద్ధి చేసుకున్నప్పుడే దేవుడు మన కమ్యూనికేషన్ పాయింట్, మన హార్ట్తో మాట్లాడుతుంటా అంటాడు. సో ఇవన్నీ తెలియకుండానే మన హృదయం ఇన్ని సంవత్సరాల కాంచి మనల్ని ఏం చేసింది? మోసం చేసింది. ఒక వ్యాధిగ్రస్తమైంది మన హృదయం. సో ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన
నాగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను. ఎందుకన్నా నరుల హృదయ ఆలోచనలు వారి బాల్యం నుండి చెడ్డది. సో చూసారా, దేవుడు డిసైడ్ అయిపోయాడు, ఇక వీడు అంతే, ఇక మారరు, ఇక వీళ్ళు ఎంత చెప్పినా మారరు. నరుల హృదయాలు బాల్యం నుండి, పుట్టినప్పటి నుంచి అనట్లేదు, చూడండి. పుట్టినప్పుడు అందరి హృదయాలు పవిత్ర హృదయాలే, పుట్టగానే అందరి హృదయాలు కల్మషం లేని హృదయాలే. ఇక ఫస్ట్ క్లాస్ అయింది, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, ఇక బాల్యం నుంచి మొదలవుతుంది. 5 years బాల్యం మొదలయ్యేది మనకు ఎప్పుడు 4 years, 3 years నుంచి 4 years, 4 years నుంచి 5 years, బాల్యం నుంచి ఇక మెల్లిమెల్లిగా హార్ట్లోకి వస్తుంటుంది. ఆ చాక్లెట్ నేను ఎందుకు ఇవ్వాలి, ఇది నా చాక్లెట్, ఇది నా పెన్సిల్, ఇది నా రబ్బరు, ఇది నా కంపాక్స్ బాక్స్, ఇది నా బుక్, ఇది నాది, ఇది నా సైకిల్, నేను ఎందుకు షేర్ చేయాలి. సో అప్పటి నుంచి అసూయ స్టార్ట్ అవుతుంది, సెల్ఫిష్నెస్ స్టార్ట్ అవుతుంది. సో మెల్లిమెల్లిగా పెరిగి ఆ అసూయ కాస్త ద్వేషంగా, ద్వేషం కాస్త పగగా, పగ కాస్త ప్రతీకారంగా, బాల్యం నుంచే మనిషి చెడిపోతున్నాడు అని చెప్తున్నాడు. పుట్టుకతోటి చెడిపోవడం అనట్లేదు. అందుకే ఈ భూమి మీద 800 కోట్ల జనాభా ఉంది కదా, 800 కోట్ల జనాభా పుట్టుకతోటి అందరూ మంచి వాళ్ళే, పుట్టుకతోటి అందరూ అమాయకులే, పుట్టుకతోటి అందరూ నీతిమంతులే, పుట్టుకతోటి అందరూ పరిశుద్ధులే, అందరూ నీతిమంతులే, పవిత్రులే పుట్టుకతోటి. కానీ బాల్యం నుంచి 4-5 years బాల్యం స్టార్ట్ అయ్యేది. సో అప్పటి నుంచి మనిషి హృదయ ఆలోచనలు చెడ్డదిగా చెడిపోతున్నాయి అని అంటున్నాడు. నేను ఎప్పుడు చేసిన ప్రకారం ఇక సమస్త జీవులను సంహరింపను. ఇక అందరి హృదయాలు చెడ్డాయి, ఇలా చంపుకుంటా పోతే భూమి మీద ఒక మనిషి అనేవాడు ఉండడు. ఇక నేను ఇక వీళ్ళను వదిలేస్తున్నాను, ఇక వీళ్ళ ఇష్టానికే వదిలేస్తున్నాను. ఇక దేవుడికే విసుకొచ్చేసింది, మన హృదయాన్ని చూసి 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 దేవుడికే విసుకొచ్చేసింది. ఇక వీళ్ళు మారరు, అంతేగాని ఇక దేవుడే డిసైడ్ అయిపోయాడు. వీళ్ళ హృదయాలన్నీ కూడా ఇక బాల్యం నుంచే చెడ్డవిగా, వీళ్ళు ఇక మారరు ఎంత చెప్పినా కూడా. ఇక వీళ్ళకే వదిలేస్తున్నాను, దేవుడు వదిలేశాడు. ఇలా చంపుకుంటా పోతే ఈ భూమి మీద ఏ మనిషి అనేవాడు ఇక బ్రతకడు. ఒక 30 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాలకే అందరు చనిపోవాల్సిందే. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచే, బాల్యం నుంచే అందరి హృదయాలు చెడిపోతున్నాయి కదా. వీళ్ళ హృదయాలను చూసి ఇక నేను ఇలాగే అవుతా అని ఇక దేవుడే డిసైడ్ అయిపోయి ఇక వదిలేసి ఇక తన సొంత కుమారుని తీసుకొచ్చి బలి ఇచ్చేసి, ఇక వీళ్ళు ఇలాగే ఉంటారు, ఇక వీళ్ళని ఎలాగైనా పరలోకాన్ని తీసుకోవాలి, అందుకే నా కుమారుని బలి ఇచ్చేసి అన్న పరలోకాన్ని తీసుకోవాలని దేవుడు డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు అర్థమవుతుందా దేవుడికి మన హృదయం ఎంత క్లోజప్లో కనపడుతుందో, మన హృదయం ఎంత జూమ్ చేసి చూస్తున్నాడో దేవుడు. మన హృదయంలో ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి మనస్సు కూడా ఎలా మారుతుందో. అందుకే మనం బాగుపడాలంటే మన ఆలోచించే విధానం మారాలి, మన బ్రతుకు బాగుండాలంటే మన బుద్ధి బాగుండాలని అంటారు చాలామంది కూడా. మన ఆలోచనల బట్టే మన జీవితం ఉంటుంది. అందుకే నువ్వు ఆలోచనలు కూడా ఉన్నతంగా ఆలోచించుకో, దాంట్లో కాస్ట్ ఏమున్నది, నీకేమైనా డబ్బులు పడుతున్నాయా, మంచిగా గొప్పగా ఆలోచించుకో. నీ గురించి నువ్వు మంచిగా ఉంటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను, హెల్తీగా ఉంటున్నాను, మంచి ప్రాస్పరిటీతో ఉంటున్నాను, గొప్పగా ఆలోచించుకో. నీ ఆలోచనలు బట్టి కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ తలంపులను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ హృదయంలో ఉన్న అంతరంద్రియములను బట్టి కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే నీ హృదయం మొత్తము శాపంతో నిండుకుంది, నీ హృదయం మొత్తం కక్షతో నిండుకుంది. సో నువ్వు ఆశీర్వదించాలంటే ఆశీర్వదించలేవు. సో నీ హృదయంలో మంచితనం ఉంది, సహాయం చేసే గుణం ఉంది, ఆ హృదయాన్ని క్లీన్ చేసుకున్నావు, ఆ హృదయం శుద్ధ హృదయంగా ఉంది, ఆ హృదయ ఆలోచనలు కూడా నువ్వు గొప్పగా ఆలోచిస్తున్నావు. సో నేను మంచిగా ఉంటున్నాను, మంచి ప్రాస్పరిటీతో ఉన్నాను, నాకు ఈ కష్టాలు లేవు, కన్నీళ్ళు లేవని అలాగా ఆలోచించుకుంటావు. లేకపోతే మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అయినా ఆలోచించుకుంటున్నావు, లేకపోతే మంచి కంపెనీలో CEO అయినా ఆలోచించుకుంటున్నావు, లేకపోతే అబ్రాడ్లో ఉంటున్నానని ఆలోచించుకుంటున్నావు. సో నీ ఆలోచనలు బట్టి, నీ తలంపులను బట్టి కూడా దేవుడు ఏం చేస్తాడు, బ్లెస్ చేస్తాడు. సో ఇక్కడ నరుల హృదయ ఆలోచనలు వారు బాల్యం నుండి చెడ్డవే. సో ఇక్కడ ఇంకొక వాక్యం చూస్తే, హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. సో ఇక్కడ దేవుడు హృదయం యొక్క తలంపులు అండ్ ఊహలు కూడా చూస్తున్నాడు. సో ఆ తలంపులు ఊహలు మంచిగా ఉన్నాయనుకో, సో దేవుడు నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు. చెడ్డగా ఉంటే ఆ దిశలుగా వెళ్తాడు. సో ఇప్పుడు మనల్ని కరప్ట్ చేసేది దేవుడా, మనమా? మనల్ని మనమే కరప్ట్ చేసుకుంటున్నాం. సో మనల్ని నాశనం చేసేది సైతానా, మనమా? మనల్నే అనుకుంటాం. కానీ మనం లాస్ట్కి ఎండ్ సైతాన్, ఇది సైతాన్ క్రియ అంటాడు. కానీ అపవాది కూడా అంటారు, అరే నేను నీ జోలికి రాక 1 year అవుతుంది, నీ దరిద్రమే నీకు వెంటాడుతుంది, నీ హృదయ ఆలోచనలే నిన్ను నాశనం చేస్తున్నాయి, నేను నీ దగ్గరకు కూడా రావట్లేదు, నన్ను బ్లేమ్ చేయక అంటాడు సైతాన్ కూడా. చాలామంది అంతే, ఏమైనా చెడైందంటే ఇది అపవాది క్రియ అంటారు. సో సైతాన్ కూడా అటు నవ్వుకున్నాడు, బాధపడుతుంటా అంటాడు, నేనే అందరినీ బ్లేమ్ చేస్తే నువ్వు నన్ను బ్లేమ్ చేస్తావా అని అనుకుంటాడు సైతాన్. సో చూద్దాం, విల్ కంటిన్యూ టుమారో. Lord Jesus, thank you so much for the great ceremony again, my Lord. We are blessed to listen this ceremony, my Lord. విన్న వాక్యం విన్నట్టుగా కాకుండా వాటిని జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా నడుచుకునే కృపను దయచేయండి.
అయ్యా హృదయం ఎంత చెడ్డదో చూపించావు. దానివల్ల కళ్ళకు ద్వారా చేసే తప్పేంటిది, నోటి ద్వారా చేసే తప్పేంటిది, కాళ్ళు చేతుల ద్వారా చేసే తప్పేంటి, ఇవన్నీ కూడా నీ హృదయ ఆలోచన నుంచే మొదలవుతున్నాయని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ మీరు మా కోసము అన్నీ రాసి పెట్టారు తండ్రి. ఇన్ని సంవత్సరాలు మేము నెగ్లెక్ట్ చేశామయ్యా, కానీ ఇప్పుడు వాక్యం ప్రత్యక్షమైంది. విన్న వాక్యం విన్నట్టుగా కాకుండా, వదిలేసినట్టుగా కాకుండా వాటిని పాటించే బిడ్డలాగా మాకు ఆ కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.